సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. వెడవలూరు మండలంలో వైసీపీ ఉందా, టీడీపీలో విలీనమైందా? నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఎటు చూసినా వెడవలూరు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న వీపీఆర్ ఇంట్లో వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారా అని ఆరా తీస్తే వైసీపీ కండువాలు పక్కన పడేసి కోవూరులో ప్రసన్న ఓటమే లక్ష్యంగా టీడీపీలో చేరి ప్రశాంతిరెడ్డికి జై కొట్టడానికి వచ్చారట. వెడవలూరు మండలం చౌకిచెర్ల, దండిగుంట, పెద్దపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు కొల్లు చినవెంకయ్య, కన్నపరెడ్డి ప్రశాంత్, నారు బాలయ్యలు, సాయిరాం, వెంకటేష్, వంశీ, హరికృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, హరీంద్ర, వాసు, చంద్రశేఖర్, పవన్లతో పాటు 200 మంది కోవూరు ఎన్డీఏ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పిన శ్రీమతి ప్రశాంతిరెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన వైసీపీ నేతలు మాట్లాడుతూ, ప్రశ్నించే నాయకులు లేక ఇన్నాళ్లు ప్రసన్న అరాచకాలు సాగాయని, ప్రశాంతిరెడ్డి రాకతో ప్రసన్నకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రజాసేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి దంపతుల విజయం కోసం కృషి చేస్తామన్నారు. కోవూరు ఎమ్మెల్యేగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు. ఇంత ఘన స్వాగతం పలికిన మానిగుంటపాడు గ్రామ ప్రజలకి, సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, అలాగే జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీ అందరూ మీ పవిత్రమైన ఓటును ఆలోచించి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. మీ అందరికి సంక్షేమము అదే విధంగా అభివృద్ధి రెండు సమపాలనలో జరుగుతాయి. కాబట్టి ఇక్కడ చాలా మంది మీకు అందరికి తెలుసు, బాబు గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో స్త్రీలకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి నెలకి 1500 రూపాయలు వస్తుంది. అదే విధంగా ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నారో అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే మనకి సంవత్సరానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నారు. అదే విధంగా అవ్వ తాతలకి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయబోతున్నారు. రేపు జూన్ నెలలో మీకు 3,000, 4,000 కలిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట పెన్షన్ 7,000గా వస్తుంది. అదే విధంగా వికలాంగులకి పెన్షన్ 6,000 ఇవ్వబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది. అదే విధంగా రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇవ్వబోతున్నారు. మీకు అందరికి తెలిసే ఉంటది అన్నా క్యాంటీన్ల గురించి, అవి తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఫ్రీగా ఉంటది, కరెంట్ ఛార్జీలు పెరగవు. కాబట్టి మనం అందరము అదే విధంగా మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ గత 5 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా కలగలేదని మీ స్థానిక నాయకులు చెప్పారు. మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రధాన సమస్య కోవూరు జాతీయ రహదారి నుండి రావడానికి కోసం ప్రమాదాలు అరికట్టేలా అండర్ ప్రాసెస్ బ్రిడ్జిలు కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. గ్రామానికి పరిశుభ్రమైన తాగునీరు అందించడం కోసం పురాతన పైపులు తొలగించి నూతన పైపులు వేయించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తాను. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనందరికీ పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి కొళాయిలో స్వచ్ఛమైన తాగునీరు రాబోతుంది. కాబట్టి అది మనం తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. గ్రామానికి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయిస్తానని, ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు జరిగేలా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి 2 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అదే విధంగా నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టించబోతున్నారు. బస్సు ఫెసిలిటీ కూడా లేదని చెప్పారు. మనం అధికారంలోకి వచ్చాక పార్లపల్లికి వచ్చే ఆర్టీసీ బస్సు మానేగుంటపాడు గ్రామానికి వచ్చేలా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను. అదే విధంగా మీ గ్రామంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజ్ కానీ, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు ఎప్పుడో కట్టి అవి పగిలిపోయి ఉన్న వాటికి అవి సరిచేయడం కానీ, ఇప్పుడు ఎంతో మంది మహిళలు నాకు చెప్పారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు, నీళ్లు లేకుండా, అదే విధంగా డ్రైనేజీలు సరిగా లేక. అవన్నీ కూడా మనం
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా తీర్చుకుంటామమ్మా. ఇది మీ ఊరే కాదు, మా ఊరు కూడా. ఎందుకంటే మీ ఊర్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నాకు అన్న అవుతారు. కాబట్టి నేను ఎప్పుడు మీకు తెలుసు మానేగుంటపాడికి అప్పుడప్పుడు వస్తానే ఉంటాము. కాబట్టి ఇక్కడ వచ్చి ఊరికే ఎన్నికల విషయం చెప్పేసి వెళ్ళిపోయావని చెప్పి మీరు అనుకోబాకండి. నిజంగా ఈ రోజు నేను ఈ ఊరికి వచ్చినప్పుడు సీనన్ను ఉంటే చాలా బాగుండేది. ఆయన లేని లోటు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను, మీకు ఓట్ల కోసం వచ్చి చెప్పేసిపోయే మాటలు మాత్రం ఈ కావు. ఎందుకంటే నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీ మీద పెత్తనం చేయడానికి మీ ఊరికి రాలేదు. ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీకు అందరికీ కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది ఒక కళ ఏంటంటే, ఎంపీగా నిలబడిన తర్వాత మనము ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇస్కాన్ సెజ్ లో ఈ జిల్లా యువతీ యువకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్కాన్ సెజ్ లో పారిశ్రామిక వాడ తెచ్చి వాళ్ళందరినీ నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆయన కళ. ఆయన అది తప్పకుండా చేస్తారు. మీకు అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు. ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. కాబట్టి మీ నమ్మకాన్ని తీర్చగల ఒకే ఒక నాయకుడు ఆయన. జిల్లాలో మేము గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో వాటర్ ప్లాంట్లు ఇచ్చాం, ఎంతో సేవ చేశాం. కానీ ఈరోజు నేను ఈ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థి అయిన తర్వాత ఇప్పుడు క్యాంపెయినింగ్ వస్తున్న ఈ ప్రతి ఊర్లో మనం ఎన్నో మేము ఒక 200 వాటర్ ప్లాంట్ దాకా పెట్టాం. కానీ ఇప్పుడు పెట్టాల్సిన వాటర్ ప్లాంట్లు ఎన్నో ఉన్నాయి అనిపించింది నాకు ఈ క్యాంపెయినింగ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఏ ఊరికి వెళ్ళినా నీరు లేకుండా ఎంతో మంది అల్లాడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు మాత్రం నేను అన్ని చేసేసాను, అంతా చేసేసాను, కోవూరు అభివృద్ధిగా ఉంది, కోవూరు ప్రజలు చైతన్యవంతులు కాబట్టి నాకే ఓటేస్తారు, తిరిగి మళ్ళీ నన్ను ఇసుక గ్రావులు ఎత్తుకోబొమ్మంటారు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏ గ్రామానికి ఆ గ్రామానికి తీర్చగలిగిన వాడే, చెయ్యగలిగిన వాడే రాజకీయ నాయకుడని. నువ్వు 6 సార్లు గెలిచినా, ఒక్కసారి గెలిచినా, అసలు గెలవకుండా ఇప్పుడే పోటీలోకి వచ్చినా, రేపు గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు తీర్చగల సమర్థవంతమైన నాయకులు అని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను, తిరిగి మీ ముందుకు వస్తాను. మీకు చేసిన పనులు నేను ఇవి చేశానమ్మా, తిరిగి నాకు మీరు ఓటేయండి అని అడుగుతానే తప్పితే నేను చేయలేక మీ ముందుకు వచ్చి ఇంకెవరినో అపోజిషన్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు అని నా ఉద్దేశం. కాబట్టి ప్రజలారా మీరందరికీ చెప్తున్నాను, మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి. మీ నమ్మకం పోకుండా ఈ ఊరిని నా ఊరుగా అనుకొని, ప్రతి పల్లెని నేను దత్తత తీసుకున్నట్టే అనుకొని, ప్రతి గ్రామాన్ని, ప్రతి పంచాయతీని నా ఊరు అనుకొని, నేను దత్తత తీసుకున్నాను అనుకొని, మీలో ఒకదాన్నై, మీలో మమేకమై, మీ సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్య మీకు తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం.